అలా హాయ్ బ్రదర్ సీమకోడి పిల్లలు చూసిరా సూపర్ బాగున్నాయి. ఈ ఏరియా మొత్తం ఉన్నాయి, అటున్నాయి అటున్నాయి అటున్నాయి. బ్రీడింగ్ అవసరం లేదు, ఎల్ఈడి లైట్ల మీద నడుతుంది. ఓకేనా? సీమకోడి పిల్లలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. వరంగల్ మెయిన్ సిటీ తెలంగాణ. మంచి సైజులో ఉన్నాయి సీమకోడి పిల్లలు. ఫ్రీ రేంజ్లో పెరుగుతాయి. వీటికి మీకు ఖర్చు ఉండదు, అయ్యే తిరిగి వస్తాయి ఇంటికి. మంచి జాతి లక్షణాలు కలిగినవి ఉంటాయి. వీటికి ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ, ఆరోగ్యంగా ఉంటాయి, కండిషన్లు ఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ, ఇమ్యూనిటీ లెవెల్ బాగుంటుంది వీటికి. చాలా ఇమ్యూనిటీ లెవెల్, ఏమి వైరస్ లాంటివి ఏమి ఉండవు. ఈ కండిషన్లో ఉంటాయి. ఏదో తక్కువ ధరకు ఇస్తే అమ్ముకోవాలి. బల్ల 1000 రూపాయలు, 1200 జత. అంత తక్కువ ఏ వాళ్ళకి ఇవ్వద్దు. 1200 జతకు అమ్ముకోవాలి. మంచి కండిషన్లో ఉన్నాయి, నీట్గా ఉన్నాయి ఉన్నాయి అమ్ముకోవాలి. మళ్ళీ 1000 రూపాయలు, 1500, 1200 జత. ఒకటైతే 600, 500, 700, 800 అట్లా అమ్ముకోవాలి. తినడానికి ఉంటారు, చదువుకోవడానికి ఉంటారు, గుడ్లు తీసుకుంటారు. ఇంకా 4 నెలలు అయితే గుడ్లు పెడతాయి. ఇవి 2 కిలోల సైజు పోతాయి. నీట్గా ఉన్నాయి, మంచి నీట్గా ఉన్నాయి, కండిషన్లు ఉన్నాయి. 2 కిలోలు పోతాయి, 2 కిలోల సైజు వెళ్ళిపోతుంది. పావులకు 2 కిలోలు అవుతాయి. ఇది రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. వీటికి రోగాలే రావు. వీటికి ఏదో కర్మకాలి సత్తే కావాలి, లేకపోతే వీటికి అసలు రోగమే ఉండదు. వైరస్ వీటికి అసలు తీసుకోవు, వైరస్లు తీసుకోవు. మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఓకేనా? చూస్తుండగా సైజులోకి వస్తాయి. ఎప్పుడైనా 35 రోజులు దాటిపోయినాక సైజులోకి వస్తూ ఉంటాయి. అంతా ఇక తిరుగుతానే కానీ చూస్తుండగా సైజులోకి వస్తాయి. ఇవి ఎట్లా అని చిన్నపిల్లలు అని కాదు, ఇవి చూస్తుండగా సైజులో కొరకు వస్తాయి. చూస్తుండగా మనం అట్లా బయటకు వదలాలి, మనసులోకి అలవాటు చేసుకోవాలి. పిలిస్తే పలికినట్టు ఉంటాయి, బాగా అలవాటు చేసుకుంటే. ఆవాన్ని ఎక్కడ కోళ్ళు వచ్చినట్టే ఊరుకోతాయి లేచి. ఇంటి ముంగడ చూసినా బాగా అందంగా ఉంటాయి. ఇంటి ముంగడ చూసినా బాగా అందంగా ఉంటాయి. ఫామ్లలో వేసుకోవాలి కొంత. 100 పిల్లలు, 150 పిల్లలు, 50 పిల్లలు తీసుకున్న తక్కువనే ఉంటుంది ధర. ఇప్పుడైతే నార్మల్, ఇప్పుడు ఈ సైజు పిల్లలు అయితే నార్మల్గా 400కి ఇస్తాను జత. 2 వస్తాయి, ఆడిది మొగలి. మినిమం 10 జతలు తీసుకోవాలి. 20 పిల్లలు తీసుకుంటేనే ట్రాన్స్పోర్ట్. అంతకన్నా తక్కువ ఉంటే నేను ట్రాన్స్పోర్ట్. 5, 10, 1, 2 లేదు బాబు, 10 జతలు కావాలి అంటే ఇస్తా. మంచిగా సిగరెట్ అంతా అన్నీ మీకు చెప్తా, ఎట్లా పెంచాలి, ఏం సంగతి అన్నీ మీకు చెప్పా. ట్రాన్స్పోర్ట్ అంటే ఇప్పుడు ఆంధ్రాకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ట్రైన్ టైం వచ్చిందాక కూర్చోవాలి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో పోయి కూర్చోవాలి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పైసలు ఇవ్వాలి. మనం ఒక రైల్వే టికెట్ తీసుకోవాలి. మనిషి వచ్చినా పోకపోయినా టికెట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, హైట్, వెయిట్, లెంత్, డబ్బాలు ఇవన్నీ ఇస్తావు. వేరే ట్రాన్స్పోర్ట్ ఇస్తే ఏమంటే వేయరు. లెక్కలు ఉంటాయి. 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఒక బాక్స్కి అవుతుంది. 20 పిల్లలకు 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది మినిమం. ఆంధ్రాకి అయితే, తెలంగాణకి అయితే ఎక్కడికైనా తీసుకొచ్చి 100 కిలోమీటర్లకు వచ్చి తీసుకుపోవాలి. అంతగా దూరం ఉంటే కొంత వస్తాం, కానీ అయినా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది. ఓకేనా? పెంచుకోవాలి, బాగా ఇష్టంగా పెంచుకోవాలి. ఇది డెవలప్ అయితే అట్లేం లేదు, ఇబ్బంది ఉండదు. చాలా పైసలు దొరుకుతాయి, లేదు అమ్ముకోవాలి. ఉన్నాయంటే సీమకోళ్ళు ఉన్నాయంటే చుట్టుపక్కల ఊర్లలో కానీ అందరూ వస్తూనే ఉంటారు. పెద్ద కథ ఉంటుంది. ఉన్న కాడ ఎవరు పడితే అడుగుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఏమంటారు, తినడానికి, కొనడానికి, అమ్మడానికి, చదువుకోవడానికి, గుడ్లకు అన్నీ జనాలు లింక్ అవుతారు బాగా. కానీ ఫామ్కు అందంగా ఉంటాయి. ఇవి ఉంటే ఫామ్లో ఉన్న వాళ్ళు ఇల్లు కాడ మంచిగా అందంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ కొద్దిగా నీట్గా ఉంటాయి కదా, కొద్దిగా వెరైటీగా ఉంటుంది. పట్టించుకోవద్దు, మంచిగా చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఏది అనేది దానికి అర్థం ఉంటుంది. చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకోవాలి. వయసు పోరాళ్ళు చాలామంది ఫోన్లు చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి చేసుకోరు బాబా అని చెప్తూనే ఉంటాం, కానీ తక్కువ ధరకు ఇస్తాను వాళ్ళకు. సరే ఓకేనా? కొద్దిగా ఇలా పని లేట్ అయిపోయింది. ఇలా గాలి గీలి అంతా అట్టల గిట్టల కింద మొత్తం అట్టల కానీ తీసేసిన కింద
పాత ఆటలు అన్నీ తీసేసి మొత్తం కొత్త ఆటలు, కొత్త పేపర్లు, సున్నము, సీమల మందు అంతా కలిపి మిక్స్ చేసి కింద వేసిన 2 కిలోల సున్నం పడుతుంది, 2-3 కిలోల పేపర్ పడుతుంది, కథ ఉంటుంది. కానీ మీకు ఫ్రీ రేంజ్ ఇక్కడి నుంచి ఫ్రీ రేంజ్ ఖర్చులు ఉండేలేదు. చిన్న పంటనే ఉంటాయి, తిరుగుతాయి. అట్లా తిన్నాక తిరుగుతాయి. అవి హుషారు జాతి వస్తాయి ఫ్రీ. వీటికి బాగా హుషారు ఉంటాయి. అవి హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ. మనం చెప్తే అలవాటు చేసుకోవాలి. ఓకేనా? వరంగల్ మెయిన్ సిటీ 9989251706. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అందరికి ట్రాన్స్పోర్ట్ ఉన్నది. ట్రైన్ రూట్ ఉండాలి. ట్రైన్ రూట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఆ రూట్ ఉండాలి. ట్రైన్ రూట్కు మీకు ఇంట్లో కొద్దిగా మీ ఊరు కొద్దిగా అటు దగ్గర ఉంటే ఓకే మీరు వచ్చి తీసుకుపోవాలి. ఒక 10-20 కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్కి ఎక్కడన్నా దూరం ఉంటే వచ్చి తీసుకుపోవాలి. పోతానే విశాఖపట్నం, విజయవాడ అంతా పోతూనే ఉన్నాయి. కానీ ఈ నిర్మల్, భూపాలపల్లి, జగిత్యాల, కోరుట్ల, ఈ మెదక్, సిద్దిపేటలు బాగా ఫోన్ చేస్తారు కానీ రమ్మంటే రారు. ఓకేనా? కొంత దూరం రమ్మంటే వస్తాం కానీ 500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయి ఒకసారి. ఓకేనా? సరే, డిసైడ్ చేసుకోవాలి. మంచిగా కష్టపడి చేసుకోవాలి ఏదో ఒకటి వ్యాపారం. లాభాలు బాగానే ఉంటాయి, వీటికి రోగం రాదు కదా. థ్యాంక్ యూ.